అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షూ వ్లాగ్స్. ఏంటి చాలా రోజుల తర్వాత బ్రష్ పట్టుకొని మళ్ళీ పెయింట్ చేస్తున్నా అనుకుంటున్నారా? మా ఇంట్లో పీడియో షూ డబ్బాలు అయితే చాలా వేస్ట్గా అలానే పడున్నాయని చెప్పి అందులో మట్టి వేసి కొన్ని మొక్కలను అయితే వేసాము. మొక్కలు మనకు అసలే ప్లెయిన్ సర్ఫేస్ చూస్తే మనకి చెయ్యి ఆగదాయే, అందుకని చెప్పి ఇలా పెయింట్ వేసి డ్రాయింగ్ అయితే వేసాము. ఇలా విండోకి అయితే హ్యాంగ్ చేసాము. మొత్తము 4 డబ్బాలు అయితే పెట్టాము. ఒక డబ్బాలో 4 or 5 కలర్స్ ఉన్న ఇలా మిక్స్డ్ కలర్స్ అయితే పెట్టాము. ఒకే కలర్ అయితే అంత లుక్ రాదని చెప్పి ప్రెజెంట్ అయితే ఈ డబ్బాలో ఎల్లో అలా పింక్ 2 కలర్స్ అయితే వచ్చాయి. అన్ని కలర్స్ ఎప్పుడైనా వస్తే నేనైతే వీడియో తప్పకుండా పెడతాను. అలాగే పైన కింద అలా మొత్తం ఒక సైడ్ 2 వచ్చేటట్లు ప్రెజెంట్ అయితే పెట్టాము. ఇంకా డబ్బాలు ఖాళీ అయితే మధ్య రోలో కూడా పెడతాము. పెయింట్ వేసాక నాకైతే చాలా లుక్ వచ్చింది అనిపించింది. ఫస్ట్ డబ్బాలోనే పువ్వులు వచ్చాయి, ఇంకా వేటికి కూడా ఇంకా రాలేదు. నా చిన్నప్పుడు గడ్డి గులాబీ అంటే ఒక్క ఫ్లవర్ తెలుసు, రోజ్ కలర్. ఇప్పుడైతే నేను ఈ మధ్య కాలంలో సో మెనీ ఫ్లవర్స్ అయితే చూశాను. అండ్ అలాగే షైనీ కూడా చాలా షైనీగా ఉన్నాయి ఇవి. ఆ చివర్లు విరిచి మళ్ళీ మట్టిలో పెడితే మొత్తం అల్లుకుంటున్నాయి. ఒక చిన్న మొక్క ఉంటే చాలు మొత్తం కూడా అల్లుకొని వాటికి ఫ్లవర్స్ వస్తే చాలా బాగుంటున్నాయి. అందుకని చెప్పి మేము సింగిల్ కలర్ పెట్టకుండా ఇలా మల్టీ కలర్ అయితే పెట్టాము. మల్టీ కలర్స్ అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు చూడాలని నేనైతే అనుకుంటున్నాను. వచ్చేటప్పుడు తప్పకుండా వీడియో అయితే మీకు చూపిస్తాను. నేనే కాదు, మీరు కూడా చూడాలి కదా. ఇంతకీ నా క్రియేటివిటీ ఎలా ఉందో చెప్పలేదు. ఇవైతే రీయూజ్ చేశాను డబ్బాల్ని. అండ్ అలాగే పైన ఉండే కప్పుల్ని కూడా రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాను. వాటి యొక్క వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.